ఇక సీఎం ఇలాకాలో కేజీబీవీలో పురుగుల అన్నం, బడి అధికారుల ఇష్టరాజ్యం, డబ్బులు ఇస్తే జ్వరం టాబ్లెట్లు, ఒక అరటి పండు ఇద్దరికి అడిగితే టార్గెట్ చేసి ఇబ్బందులు, రోడ్డెక్కిన విద్యార్థినుల నిరసన, విచారణలో సంచలన విషయాలు. స్కూల్కి వెళ్ళే పిల్ల వాళ్ళ దాంట్లో కూడా సరిగ్గా నాణ్యమైన అన్నం దొరకపోవడం చాలా బాధాకరణం. ఇక కాంగ్రెస్ అధికారులు ఏమంటారు, మా పిల్లలు చదివేటట్టు మొత్తం గొప్ప తీర్చిదిద్దాం ప్రభుత్వ పాఠశాలను అని చెప్తారు. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇక్కడ అంటే రూపాయి డబ్బులు ఇస్తేనే జ్వరం టాబ్లెట్ అంటే మన 500 నుంచి 1 రూపీ టాబ్లెట్ కూడా ఇవ్వలేకపోతుంది ఫ్రీగా. అంటే వాస్తవంగా వీటికి సంబంధించిన హాస్టల్ ఏంటంటే ఒక ఏఎన్ఎమా లేకపోతే సంబంధిత డాక్టర్ ఉండి చూసుకోవాలి. అట్లాంటి ఫ్రీగా ఇచ్చే గోళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు అంటే ఎంత అరాచకం. అంటే ఒక్క అరటి పండు ఇద్దరికి ఒక్క అరటి పండు ఒక్కో తింటే కడుపులు ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాకలనే ఇట్లా అయిందంటే మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అంటే ఇది ఒక తెలంగాణలో, ఇది ఒక్క ప్రాంతంలోనే జరిగేది. తెలంగాణ మొత్తంలో ప్రతి వరకు జరిగినాయి. బయటకు రాని కూడా వార్తలు ఎన్నో ఉన్నాయి. మనం కాలి ఒక్క వార్త బయటకు వచ్చింది దాని గురించి మాట్లాడి, ఇంకా బయటకు రాని వార్తలు ఎన్నో ఉన్నాయి. రిజర్వాయర్లు ఎండగడతారా, రైతులు రాగం చేస్తారా అని మండిపాడు. రాజకీయాలు వద్దు, నీళ్ళు ఇచ్చి ఆదుకోండి, మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు లేఖ. నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజాపాలన పోలీస్ రాజ్యమా, హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్, సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులైన, నిరుద్యోగ పోరాటాలపైన నిర్బంధం, నియంత్రత్వ పోకడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు. 8 నెలల్లో రాష్ట్రం అంతా ఆగమాగం, రోడ్డెక్కని వర్గం లేదు, నిరసన తెలియజేయడం ఇక్కడ అంటే మేము లేదు. ఆ రోజు అంటే ఈ సంఘటన జరిగిన రోజు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కనిపించేది కూడా మన కెమెరా పర్సన్, వైఆర్టీవీ కెమెరా పర్సనే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏదైతే ఆఫీసులు కానీ కార్యాలయాలు కానీ ఉంటాయో, ఇది స్వయంగా ఏంటంటే అంటే తెలంగాణలో పేరు మోసిన గ్రంథాలయం, సెంట్రల్ లైబ్రరీ. ఆ లైబ్రరీలోకి అంటే బూట్లు కాళ్ళతోటి గన్నులతోటి ఉరికొచ్చి విద్యార్థులను చితకబాదిరు ఆ రోజు. అంటే ఒక తెలంగాణ ఉద్యమం మళ్ళా కనబడే సిచ్యువేషన్ అక్కడ చూసినాం ఆ రోజు. గతంలో రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చిన ప్రయత్నాలు, టీ తాగి వాళ్ళతో చర్చించి మేము వస్తే మీ ప్రభుత్వం మారుతుంది, మీ దగ్గర మార్పు వస్తుంది, బతుకులు మారుతాయి, జాబ్స్ వస్తాయి, ఇతర అని చెప్పి ఈ రోజు వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని ఒత్తేయడం జరుగుతుంది.